స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఇన్ ఘాటి. క్రిష్ చాగర్లమూడి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. వేదం లాంటి అండర్ రేటెడ్ మూవీ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో అనుష్క చేసిన మూవీ ఘాటి. ఇక దీంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఘాటి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ నైతే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అనుష్క ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకుంది. కానీ చివరికి స్వీటీకి నిరాశ తప్పలేదు. ఘాటితో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. మరి అయితే ఈ సినిమా ప్రభావమో ఏమో తెలియదు కానీ తాజాగా అనుష్క ఒక సంచలన నిర్ణయం తీసుకునింది. క్రిష్ చాగర్లమూడి డైరెక్షన్ లో అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే రెండవ రోజు నుంచే కలెక్షన్లు క్షీణించడం ప్రారంభమై ఒక వారం పూర్తయ్యేసరికి థియేటర్ల నుంచి తీసేశారు. ఇక అనుష్క చాలా కాలం తర్వాత తెరపై కనిపించడంతో బయ్యర్లు సినిమాపై మంచి ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు డైరెక్టర్ క్రిష్ పై ఉన్న నమ్మకంతో భారీ ధరలకే రైట్స్ కూడా కొన్నారు. కానీ సినిమా విడుదలైన తొలి రోజే తీవ్ర నిరాశ అయితే ఎదురైంది. ఇక సినిమా ఫలితం పక్కన పెడితే అనుష్క తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె తన ఫేస్బుక్ లో నీలి వెలుగు దీపకాంతిగా మారేలా జీవితం నిజమైన అర్థాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచంతో మళ్ళీ కలవడానికి కొంతకాలం సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నాను. త్వరలోనే కొత్త కథలతో మరింత ప్రేమతో మీ ముందుకు వస్తాను. చిరునవ్వుతో ఉండండి, ప్రేమతో మీ అనుష్క శెట్టి అంటూ షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వెంటనే అభిమానంలో అనేక ఊహాగానాలు అయితే మొదలయ్యాయి. కొందరైతే ఘాటి సినిమా ఫెయిల్యూర్ వల్ల మానసికంగా దెబ్బతిని ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కొందరు అంటుంటే, అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్లకు కూడా అనుష్క హాజరు కాలేదన్న విషయం కూడా అందరూ చెప్పుకుంటున్నారు. ఇక అప్పట్లో ఆమె బరువు పెరిగినట్టు వార్తలు రావడం, అందుకే ఆమె ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే సినిమా విడుదలైన తర్వాత ఇలాంటి విరామాన్ని అనుష్క ప్రకటించడం సినీ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇక సినీ ఫలితాలు ఎలా ఉన్నా ఆమె మళ్ళీ మునుపట్ల ప్రేక్షకుల్ని అలరించాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరి ఘాటి తర్వాత అనుష్క నుంచి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. అది కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి రావడం విశేషం. ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే నటించిన అనుష్క కథానార అనే సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. హారర్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మలయాళ స్టార్స్ జయసూర్య లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ రోజిన్ థామస్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా 2 భాగాలుగా మొత్తం 14 భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతుంది.